తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితంగా ట్వీట్ చేశారు. చంద్రబాబు తన ట్వీట్లో 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్న పార్టీ తెలుగుదేశం అన్నారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా నిలిచి తెలుగు జాతి మహత్యాన్ని ప్రపంచానికి చాటిందని గుర్తు చేశారు. 4 దశాబ్దాలుగా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న కార్యకర్తలకు, నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. టీడీపీ ఎదుగుదలకు కార్యకర్తల అంకితభావం, త్యాగం, పోరాటమే కారణమని ఆయన ప్రశంసించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన కార్యకర్తల ధైర్యం, సంకల్పమే తెలుగుదేశాన్ని అపరాజితంగా నిలిపిందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు తెలుగుదేశం పార్టీ అంకితభావంతో పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి వంటి రంగాల్లో మార్పు తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ అసలైన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో మరే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీలా ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి విషయంలో టీడీపీ వచ్చేనాటికి, టీడీపీ వెళ్లేనాటికి అనుకునేంత మేరకు స్పష్టమైన తేడా కనిపిస్తుందని చంద్రబాబు తెలిపారు. కోట్లాది మంది సభ్యులతో బలమైన పార్టీగా నిలిచిన తెలుగుదేశం కోసం సేవ చేస్తున్న ప్రతి కార్యకర్త, నాయకుడికి ఆయన సెల్యూట్ చేశారు. ప్రజాసేవకు మేము అంకితమై ఉన్నామంటూ జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అంటూ తన సందేశాన్ని ముగించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం సీఎం చంద్రబాబు చెన్నైలోని ఐఐటీ కాంక్లేవ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. తెలుగువారి ప్రతిభను చూసి గర్వంగా ఉందని, విద్యార్థులు దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఐటీ అభివృద్ధికి హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించారని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సిలికాన్ వ్యాలీకి పోటీగా దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్గా దీన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.